దేవుని మహాశక్తి ఉంది, ఆయన బలాతిశయం ఉంది. దేవుని బలం ఏంటో, దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నటువంటి మీరు బలవంతులై ఉండండి అని మనకు తెలియచేస్తున్నాడు. అయితే దేవుని బలం ఎలాంటిది ఎప్పుడైనా మనం ఆలోచించామా? అంటే ఇప్పుడు దేవుని బలము అనగానే కొండల్లో మొక్కలు చేస్తాడని, సముద్రాన్ని ఆపాడని, ఇదంతా కూడా బలానికి కిందకే వస్తుంది. ఒకనాడు ఇజ్రాయేలీలు నడుస్తుంటున్నప్పుడు సముద్రాన్ని 2 పాయలుగా చేయటం దేవుని బలమే. అదంతా బలమే. ఇక్కడ ఆత్మీయంగా మనం ఏంటి ఆ బలం కొంచెం మనం ఆలోచించాలి. ఆయన మహాశక్తిని బట్టి అన్నాడు కదా. అంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవితం గురించి ఆలోచించుకుంటున్న మనిషికి ఆత్మీయమైనటువంటి సంగతులు సరిగా అర్థం కావు. బలం అంటే ఏంటో తెలుసా? ఆత్మీయంగా చచ్చిపోయిన మనము లేవటం. మనం ఏదో అనుకున్నాం కదా బలం అంటే. బలం అంటే ఏంటో తెలుసా? ఆత్మీయంగా చనిపోయిన మనము బ్రతకగలగడం, తిరిగి లేవగలటం, ఇది బలం. దేవుని బలం అది.